అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారా? అయితే జాగ్రఫీలో ఒక టాపిక్ ఉంది. చూడ్డానికి చాలా పెద్దగా, కష్టంగా అనిపిస్తుంది. కానీ సరిగ్గా పట్టుకుంటే ఈజీగా మార్కులు తెచ్చిపెడుతుంది. అదే ఇండియన్ హైడ్రాలజీ. సో ఈరోజు మనం కేవలం ఫ్యాక్ట్స్ చదవడం లేదు. ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్కులు ఎలా తెచ్చుకోవాలో ఒక పక్కా ప్లాన్ వేసుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే ఈ హైడ్రాలజీ టాపిక్ చూస్తే కొంచెం భయమేస్తుంది గదా. ఇన్ని నదులు, ఇన్ని సరస్సులు, జలపాతాలు, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది వదిలేయాలో అర్థం కాదు. కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది మీ ఒక్కరి ప్రాబ్లం కాదు, చాలామందికి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, అందులో దారి తప్పడం చాలా ఈజీ. కానీ దాని గురించి అస్సలు టెన్షన్ పడొద్దు. మనమిప్పుడు ఒక స్మార్ట్ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేద్దాం. ఇది గుడ్డిగా బట్టి పట్టే సిస్టమ్ కాదు. ఎగ్జామినర్స్ అసలు ఏమడుగుతున్నారు, ఎక్కడ మనల్ని ట్రాప్ చేస్తున్నారు అనేది ఎనలైజ్ చేసి ఆ 2-4 మార్కుల్ని గ్యారంటీగా ఎలా మన ఖాతాలో వేసుకోవాలో నేను చూపిస్తాను. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ హైడ్రాలజీ కోడ్ను బ్రేక్ చేయడానికి మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. అదే ద 3 పిల్లర్స్ స్ట్రాటజీ, అంటే 3 స్తంభాల వ్యూహం. ఇది ఈ మొత్తం టాపిక్కి ఒక మాస్టర్ కీ లాంటిదన్నమాట. ఈ 3 పిల్లర్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ పిల్లర్ లొకేషనల్ మ్యాచింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు జలపాతం లేదా సరస్సు పేరు ఇచ్చి, మరోవైపు రాష్ట్రం పేరు ఇచ్చి మ్యాచ్ చేయమంటారు. చాలా కామన్ క్వశ్చన్. సెకండ్ పిల్లర్ సోర్స్ అండ్ డ్రైనేజ్, అంటే ఫలానా జలపాతం ఏ నది వల్ల ఏర్పడింది, లేదా ఫలానా సిటీ ఏ నది ఒడ్డున ఉంది, ఇలాంటివి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ పిల్లర్ సూపర్లేటివ్స్ అండ్ టైపాలజీ, అంటే అత్యంత ఎత్తైనది, అతి పెద్దది, మంచినీటి సరస్సు, ఉప్పునీటి సరస్సు, ఇలాంటి క్లాసిఫికేషన్స్ మీద ప్రశ్నలు. మీరు ఏ పాత క్వశ్చన్ పేపర్ తీసి చూడండి, హైడ్రాలజీ నుంచొచ్చే ప్రశ్న ఖచ్చితంగా ఈ 3 కేటగిరీలోనే ఉంటుంది, గ్యారంటీ. సరే, ఈ ఫ్రేమ్వర్క్ వినడానికి బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి చూద్దాం. మనం మొదటగా చాలామంది చేసే ఒక పెద్ద తప్పుతో స్టార్ట్ చేద్దాం. దీనివల్ల చాలా మార్కులు పోగొట్టుకుంటారు. అదేంటంటే జలపాతాలు, సరస్సుల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడం. ఓకే, ఇండియాలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అని అడిగితే చాలామంది టక్కును చెప్పే సమాధానం జాగ్ ఫాల్స్ అని. కాని అక్కడే ఉంది అసలైన ట్రాప్. ఆ సమాధానం తప్పు. అవును, అది పాత సమాచారం. సరైన సమాధానం కుంచికల్ జలపాతం. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కుంచికల్ హైట్ 455 మీటర్స్. అదే జోగ్ ఫాల్స్ అయితే కేవలం 253 మీటర్స్. తేడా చూశారా? సో ఇక్కడ నా నుంచి మీకొక చీట్ కోడ్. పాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టేయండి, అవి అవుట్డేటెడ్. ఏపీపీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ఇండియాస్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అంటే ఆన్సర్ ఎప్పుడూ కుంచికల్ మాత్రమే. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇంక దీనిపై డౌట్ వద్దు. ఓకే, ఇప్పుడు మ్యాచింగ్ క్వశ్చన్స్లో పదే పదే కనిపించే కొన్ని హాట్ ఫేవరెట్ జలపాతాలున్నాయి. వీటిని ఒక మ్యాట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చిత్రకోట్. ఇది ఇంద్రావతి నదిపై ఛత్తీస్గఢ్లో ఉంది. దీనికొక స్పెషల్ పేరుంది, గుర్తుపెట్టుకోండి, భారత నయాగరా. ఇది కూడా ఒక బిట్. నెక్స్ట్ శివసముద్రం, కావేరీ నది కర్ణాటక. ధువంధార్, నర్మదా నది మధ్యప్రదేశ్. దూద్ సాగర్, మాంఢవీ నది గోవా. ఫైనల్గా హుండ్రూ, సువర్ణరేఖా నది ఝార్ఖండ్. ఈ 5 వాటి నది, వాటి రాష్ట్రం, ఈ కాంబినేషన్ పక్కాగా వచ్చుండాలి. జలపాతాలు సరే, మరి సరస్సుల సంగతేంటి? సరస్సుల టాపిక్ మీరు మొదలుపెట్టగానే వేరే ఏవి చూడకండి. ముందు ఈ 4 పేర్లని మైండ్లో ప్రింట్ చేసుకోవాలి. ఇవి ఫౌండేషన్ అన్నమాట. అవేంటంటే ఊల సరస్సు, ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. చిల్కా, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, ఇది ఒక లగూన్. సాంబార్, దేశంలోనే అతిపెద్ద ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్, అంటే భూమి మధ్యలో ఉండే ఉప్పునీటి సరస్సు. ఇక 4వది వెంబనాడ్, ఇది ఇండియాలోనే అత్యంత పొడవైన సరస్సు. ఈ 4 వీటి ప్రత్యేకతలు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జామినర్స్ ఇంకా కొంచెం తెలివిగా ఎలా అడుగుతారంటే, కొన్ని యూనిక్ సరస్సుల గురించి అడుగుతారు. వాటి స్పెషాలిటీ బేస్ చేసుకుని ఎసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇస్తారు. ఉదాహరణకి లోక్తక్ సరస్సు, దీన్ని తేలియాడే సరస్సు అంటారు, ఎందుకంటే దీనిమీద ఫుమ్డీలు ఉంటాయి. తర్వాత కన్వర్స్ సరస్సు, ఇది ఒక యాక్స్బౌ లేక్, అంటే నది వదిలేసిన భాగం. ఇక రూప్కుండ్, దీన్ని అస్థిపంజరాల సరస్సు అని పిలుస్తారు. సో చూశారా, ఇక్కడ కేవలం లొకేషన్ మాత్రమే కాదు, ఆ నిక్నేమ్ లేదా దాని టైప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకో కామన్ ట్రాప్ చెప్తాను, వినండి. కింది వాటిలో ఆర్టిఫిషియల్ లేక్ ఏది
లేదా న్యాచురల్ లేక్ కానిది ఏది అని అడుగుతారు. మనకు రిజర్వాయర్ల పేర్లు, సహజ సరస్సుల పేర్లు ఒకేలా అనిపించి కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు గోవింద్ బల్లభ్ పంత్ సాగర్. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్. సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏవి సహజమైనవి, ఏవి మనిషి కట్టినవి అని క్లియర్గా రాసుకోవాలి. ఇది చాలా కీలకం. ఓకే, ఇప్పటివరకు మనం నేషనల్ లెవెల్లో చూశాం. ఇప్పుడు స్పెసిఫిక్గా మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేద్దాం. మన రీజనల్ జాగ్రఫీ నుంచి ప్రశ్నలొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ మార్కులు అస్సలు మిస్ అవ్వకూడదు. మనం ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ 4 పేర్లు మనకు బైహార్ట్ అయిపోవాలి. కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, నాగార్జున సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వీటి నుంచే డైరెక్ట్గా వస్తాయి. ఇది మన హోమ్ గ్రౌండ్, మన ఇంట్లో ఆడే మ్యాచ్ లాంటిది. ఇక్కడ మార్కులు పోగొట్టుకుంటే ఎలా? నగరాలు, నదులు ఇది మరో హైయిల్డ్ మ్యాచింగ్ ఏరియా. ఇక్కడ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటేంటంటే హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంది అనగానే చాలామంది కృష్ణానది అనుకుంటారు. కానీ కాదు, హైదరాబాద్ ఉన్నది మూసీ నది ఒడ్డున. ఆ మూసీ కృష్ణానదికి ఒక ఉపనది. అదే మన విజయవాడ అయితే కరెక్ట్గా కృష్ణానది ఒడ్డునే ఉంది. ఈ చిన్న డిఫరెన్స్ చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఈ ఫైనల్ సెక్షన్లో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి రివైజ్ చేద్దాం. ఇది మన నాలెడ్జ్ని పక్కాగా సెట్ చేయడానికి, ఎగ్జామ్ రోజు మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫ్రేమ్వర్క్కి ఒక చిన్న టెస్ట్ పెడదాం. ఇక్కడ ఒక క్లాసిక్ మ్యాచింగ్ క్వశ్చన్ ఉంది. ఒకసారి మీరే దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, చూసారా? ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేద్దాం. అష్టముడి కేరళ, కపిలధార నర్మదా నది, ఖండధార్ ఒడిషా మరియు డిడ్వానా ఇది రాజస్థాన్లో ఒక సాల్ట్ వాటర్ లేక్. చూసారా? మనం డిస్కస్ చేసుకున్న ప్యాటర్న్స్ తెలిస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో. వెరీ గుడ్. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మన ట్రాప్స్ వర్సెస్ ట్రూత్స్ చూద్దాం. మనలో ఉన్న అపోహల్ని పర్మనెంట్గా తొలగించేద్దాం. నంబర్ 1, ఇండియాలో హైయెస్ట్ వాటర్ఫాల్ జోగ్ కాదు, కుంచికల్. నంబర్ 2, చిల్కా మంచినీటి సరస్సు కాదు, ఉప్పునీటి లగూన్. నంబర్ 3, హైదరాబాద్ కృష్ణా నదిపై లేదు, మూసీ నదిపై ఉంది. నంబర్ 4, కపిలధార జలపాతం గోదావరిపై కాదు, నర్మదా నదిపై ఉంది. ఈ 4 పాయింట్స్ చాలా క్లియర్గా ఉండాలి. రైట్, ఇక ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీ ఫైనల్ మిషన్ ఇది. ఈ 4 పాయింట్స్ మీ ఫైనల్ చెక్ లిస్ట్. నంబర్ 1, సరస్సులని వాటి టైప్ బట్టి క్లాసిఫై చేసుకోవడం. అంటే మంచినీరా, ఉప్పునీరా, యాక్స్బో లేకా అని. నంబర్ 2, ఆర్టిఫిషియల్ లేక్స్ లిస్ట్ మీద ఒక కన్నేయడం. నంబర్ 3, నర్మదా నదిపై ఉన్న జలపాతాలని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం. అండ్ ఫైనల్గా నంబర్ 4, మన ఏపీ తెలంగాణ లోకల్ వాటర్ బాడీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడం. అంతే. నా చివరి మాట, మనం డిస్కస్ చేసుకున్న ఈ ఫ్రేమ్వర్క్ని నమ్మండి. ఎగ్జామ్లో తెలియని ప్రశ్న వచ్చినప్పుడు పానిక్ అయి ఏదో ఒకటి గెస్ చేసే బదులు స్ట్రాటజిక్గా ఆలోచించి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. సిస్టమాటిక్గా వెళ్తే ఆన్సర్ అదే దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మొత్తం ప్లేబుక్ మీ చేతిలో ఉంది. ఇక మీదట హైడ్రాలజీ టాపిక్ అంటే భయం అవసరం లేదు. ఈరోజు మనం మాట్లాడుకున్న ఏ ఒక్క ట్రాప్లో కూడా మీరు మళ్లీ పడరని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఈ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవ్వండి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.